రంగనాయకులకి ఈ మధ్య బొత్తిగా పని లేకుండా పోయింది. రంగవల్లికి పని లేదు. భార్య వంట చేయడం లేదని క్యారియర్ తెప్పించడం మొదలుపెట్టాడు. భోంచేయడం, సినిమాలకెళ్ళడం తప్పితే ఇద్దరికీ రాత్రింబగళ్ళు పనే లేదు. పనిలేక పిల్లి తలన్నా గొరగాలట. తను ఊరుకుంటే క్రితం రాత్రి దంపతులిద్దరూ ప్రేమలేఖలు సినిమా చూసొచ్చారు. ఆ ఉదయమే రంగనాయకులకి ఈ పవిత్ర సంకల్పం కలిగింది. భార్యని పిలిచాడు. రంగవల్లి గుమ్మానికి ఆనుకుని నుంచుండగా, మరి మరి మనం ప్రేమలేఖలు ఎందుకు రాసుకోకూడదు? ఛీ, ఇప్పుడేంటి అసహ్యంగా? చిన్నప్పుడు రాసుకుంటారు గాని. అది కాదే, నువ్వు పుట్టింట్లో ఉన్నావనుకో, నేను ఈ ఊళ్ళో ఉన్నాననుకో, ఉత్తరాలు రాసుకుంటామా రాసుకోమా? అలాగే ఈ గదిలోంచి నేను, ఆ గదిలోంచి నువ్వు రాసుకోవచ్చుగా. ఛీ పాడు, ఆ ఉత్తరాలు నీకు నాకు చేతనైతే ఏంటి? దానికి ఎంతో కవిత్వం కావాలి. పెద్ద పెద్దోళ్ళకి గాని చేత కాదు అంటూ రంగవల్లి స్నానానికి కాబోలు వెళ్ళిపోయింది. ఊరుకోక బాత్రూంలోంచి రూపు తెర మస్తానా అని పాట గొణుగుతోంది. రంగనాయకులు అరుగు మీదకొచ్చి నుంచున్నాడు. పడక కుర్చీలో కూర్చుని ఆలోచించగా ఇది మంచి కాలక్షేపం అనిపించింది. డబ్బు ఖర్చు లేదు. జబ్బసత్తువ ఉన్నంత వరకు రాస్తూనే ఉండొచ్చు. లేచొచ్చి కలం కాగితం తెచ్చుకున్నాడు. మొదలెట్టడం కాస్త కుదరలేదు కానీ మొదలుపెట్టిన తర్వాత రాయడం జల ఊరినట్టు వచ్చేస్తుంది. ప్రియమైన రంగవల్లికి రాయినది. నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకోవలను. ఇప్పుడు 3వ నెల వచ్చింది కదా, మరి ఒక 6 నెలలు మనకు ఈ విరహం తప్పదు. ఆ తర్వాత ఇటువంటి విరహ బాధ నడుము విరిగినట్లు మనము ఆపరేషన్ చేయించుకుందాం. అప్పుడు మనకు ఇక ఏ అడ్డంకులు ఉండవు. చక్కగా పాటలు పాడుకుంటూ చందమామను చూస్తూ చిన్న చిన్న గెంతులు వేస్తూ మనము వెన్నెల్లో విహరించొచ్చు. దురదగుంట చెట్లు లేకుండా బాగు చేయించి మన దొడ్డినే పడి పరుగులాడొచ్చు. ఏమైనా నీ ఆరోగ్యం జాగ్రత్త. ఈ 6 నెలలు పొట్టలో ఆ అబ్బాయి కులాసా అని తలుస్తాను. వాడికి నా ముద్దులు. నీ జాబు కోసం ఎదురు చూస్తూ అరుగు మీద కూర్చుంటాను. ఉత్తరం రాసి రంగవల్లి వంటింట్లో చీర కట్టుకుంటుంటే లోపలికి విసిరేశాడు. వచ్చి వాకిట్లో కూర్చున్నాడు. అరగంటలో తిరుగు టపాలో జవాబొచ్చింది. ఇది మరీ బాగా ఉంది. ఈ టపా రోజుకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తిరుగుతుంది అనుకున్నాడు రంగనాయకులు. ఉత్తరం విప్పుతూ ఉత్తరం చూసి మరింత సంతోషించాడు. రంగవల్లి అక్షరాలు ముత్యాల్లానే ఉన్నాయి. ప్రియమైన భర్తగారి పాద పద్మాలకు నమస్కరించి మీ రంగవల్లి రాయునది. మీ ఉత్తరం చేరింది. చాలా బాధపడ్డాను. మీరింకా 6 నెలలు శిక్ష అనుభవించాలి కదా, అయినా తప్పదు కదా. ఇందాక స్నానం చేస్తున్న సమయంలో మీరు జ్ఞాపకం వచ్చారు. అలాగే ఆగిపోయాను. తర్వాత క్యారియర్ వస్తుంది కనుక ఇంట్లోకి వస్తువులేం అక్కర్లేదు. కానీ సబ్బుబిళ్ళ అయిపోయింది. అగరవత్తులు రేపటికే ఉంటాయి. దయవుంచి పట్టుకురాగలరు. ఇట్లు మీ రంగవల్లి. ఇలా రోజుకి 2-3 సార్లు, 4 సార్లు కూడా టపా నడిచింది. రాయిగా రాయిగా పేలవమైపోకుండా రంగనాయకులు ఇతరాత్ర కృషి కూడా చేశాడు. వారపత్రికలు, నెలవారీ పత్రికలు, నవలలు వగైరాలు తెచ్చి చదివాడు. మంచి మంచి మాటలు, సంబోధనలు గుర్తుపెట్టుకున్నాడు. పూటకో రకంగా కాగితాల మీద ప్రేమ ఒలకబోస్తున్నాడు. రంగవల్లి కూడా ఉత్తరాలు సాధ్యమైనంత ఆసక్తికరంగానే రాస్తోంది. 3వ రోజున కాబోలు ఒక పొరపాటు జరిగింది. రంగనాయకులు ఉత్తరం రాశాడు. ప్రియా అని సంబోధించాడు. ఆమె పళ్ళ వరసల్ని మొక్కజొన్న గింజల వరసలుగాను, బుగ్గల్ని పనస తొనలతోనూ, ముంగురుల్ని పొట్టుకుచ్చులతోనూ వర్ణించాడు. అవన్నీ తనివి తీరా చూడాలని, తనవి చేసుకోవాలని కోరిక వెలుగుచ్చాడు. అప్పటికే కాగితం పూర్తయింది కనుక సంతకం పెట్టేశాడు. రంగవల్లి వాకిట్లోకొచ్చిందనుకుని చేయి చాపి ఉత్తరం అందించాడు. కానీ వచ్చింది, ఉత్తరం అందుకుంది రంగవల్లి కాదు, ఇంటామె సీతారామమ్మ. రంగవల్లితో మాట్లాడి వాకిట్లోకొస్తుంటే రంగనాయకులు ఉత్తరం అందించాడు. ఏంటో అని అందుకుంది. వెనక్కి వెళ్ళి ఉత్తరం కాస్త తెరిచి చూసింది. ఏదో ప్రమాదమైన ఉత్తరమేనని దొడ్లోకి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. రంగనాయకులు ఉత్తరం రంగవల్లే అందుకుంది అనుకుంటూ జవాబు కోసం ఎదురు చూస్తుంటే సీతారామమ్మ ఉత్తరం పదే పదే చదువుకుంటోంది పందిరి పట్టిమంచం మీద. జరిగిన పొరపాటు తెలియడానికి ఆ వేళ విశేషమేం జరగలేదు. సీతారామమ్మ మాత్రం ఆ వేళంతా వయ్యారాలు వలకబోస్తూ కావాలని రంగనాయకులు కళ్ళ ముందే తెగ తిరిగింది. కానీ రంగనాయకులు ఆమెని గమనించనే లేదు. అతను భార్య దగ్గర నుంచి జవాబుకి ఎదురు చూస్తున్నాడు. ఆ జవాబు ఆ సాయంత్రానికి కూడా రాలేదు. సాయంత్రానికి అతనికి బాగా కోపం కూడా వచ్చింది. ఏం ఒళ్ళు పొగరెక్కిందా? బాగా వర్ణించి రాశానని జవాబేది అన్నాడు సాయంత్రం. ఉత్తరం నాకెప్పుడు రాశావు అంది రంగవల్లి. చేసిన పొరపాటు రంగనాయకులకు అప్పుడు అర్థమైంది. కొంప మునిగిందే అనుకున్నాడు. మరి సీతారామమ్మ తిట్లు తిడుతుందేమోనని ఎదురు చూశాడు. కానీ మరునాటి ఉదయం కూడా సీతారామమ్మ గిలకలు తిరిగిపోతోంది రంగనాయకుల్ని చూడగానే. కావాలని వీలు కల్పించుకుని రంగనాయకులు సీతారామమ్మను కలుసుకున్నాడు.
తన ప్రేమలేఖల సరసం వివరించి చెప్పాడు. చివరకు ఆ ఉత్తరం ఆమెకు కాదని, తన భార్యకే తప్ప మరెవరికీ కాదని ప్రమాణపూర్తిగా చెప్పాడు. అంతా విని సీతారామమ్మ మొహం ఇంత చేసుకుంది. ఏం, నా పళ్ళు మొక్కజొన్న విత్తనాల్లా లేవా అంది. ఉన్నాయి. బుగ్గలు పనస తొనల్లా ఉండవా? ఉంటాయి. ముంగురులు పొట్టు పరుపులాగే ఉంటాయి కూడా, కానీ ఆ ఉత్తరం మాత్రం మీకు కాదు. సీతారామమ్మ మొత్తం మీద అనుగ్రహించే ఉత్తరం ఇచ్చేసింది. మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. 2-3 రోజుల తర్వాత గణపతి వచ్చాడు. ఆ సమయంలో రంగనాయకులు ఇంట్లో లేడు. రంగవల్లి ఉత్తరం ఒకటి మహా ఘాటుగా రాస్తోంది. అలా రాస్తూ గణపతొచ్చింది గ్రహించనే లేదు రంగవల్లి. రాస్తూ మళ్ళీ తనే చదువుకుంటూ తనలో తనే మురిసిపోతుంటే గణపతికేదో వింత సందేహం వచ్చింది. ఇదేం ప్రేమలేక అని. అంతలో పిల్లేదో దూకింది కాబోలు. క్యారియర్ కింద పడి పెద్ద చొప్పుడైంది. "ష్ ష్" అంటూ రంగవల్లి కాగితాలు అక్కడ పెట్టి లోపలికి వెళ్ళింది. కాగితాలు ఎగురొచ్చి గణపతి పాదాల దగ్గర పడ్డాయి. అంతా దైవ సంకల్పమే కాని మనుష్య ప్రయత్నం కాదు. గణపతి ఆ కాగితాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియా, చారుశీల, అడుగులు వేస్తూ నువ్వు వస్తుంటే గుండెలు ముడిగైపోతున్నాయి. కమలం లాంటి నీ ముద్దు మోము నుండి నాకు మధుపానం ఇవ్వవా? పగలంతా నీ పేరు 1000 మార్లు తలచాను. రెయ్యంతా నీ పేరు వేమారు తలిచాను. కలలోన నీ పేరు కలయంపి చల్లాను. ముద్ద ముద్దకు పేరు తలుచుకుని మింగాను. తలవంగ తలవంగ జ్వరమొచ్చినాది. ఓ మారు దరిజేరి మదిచూపి పోవా? అంతా చదివి కవిత్వం బాగానే ఉంది. ఏ పుస్తకంలో చదివిందో కాని సంతకం లేదే అని వాపోయాడు గణపతి. ఇది మనవాడికేమన్నా పనికొస్తుందేమో చూడండి అంటూ పెంచిలయ్యకిచ్చాడు. పెంచిలయ్య ఆ సమయంలో కోర్టునంతా ఒక చేత్తో నడిపిస్తున్నాడు. అటు సాక్షుల్ని హాజరుపరుస్తున్నాడు. ఇటు క్లయింట్లని కేకలు వేస్తున్నాడు. అటు ప్లేడర్ గారిని పిలుస్తున్నాడు. 3 కోర్టు వరకు పెళపెళ్లాడిపోతుంది వ్యవహారం. ఏదో తర్వాత చూద్దాంలే దీని వ్యవహారం, రేపురా అని పంపించేశాడు గణపతిని. తర్వాత ఆ ఉత్తరం ఎక్కడ పెట్టాడో కూడా మరిచిపోయాడు. దాన్ని పెంచిలయ్య కోర్టులోనే పెట్టుకున్నాడు. కోర్టు వంకీకే తగిలించాడు. సుందరమ్మ ఆ వేళే జేబు తడివింది. ఆ చేతికి ఆ ఉత్తరమే తగిలింది. సుందరమ్మ ఆ వేళంతా తొందరపడి కథన రంగంలోకి దూకలేదు. ముందు ఇంటి చుట్టూ ఉన్న తాటి పట్టెలన్నీ ఏరి తీసుకెళ్లి దూరంగా పడేసింది. ఫర్లాంగు దూరంలో కర్రలేవి కనిపించకుండా చేసింది. చేంతాడు తీసి నూతిలో గిరాటేసింది. ఈ ప్రయత్నాలన్నీ పూర్తయిన తర్వాత సన్నగా మొదలుపెట్టింది. ఓర్నాయనో, ఇందర కొంపలుండగా అన్నీ నా కొంప మీదకే వస్తారోయ్ నాయనోయ్, దొంగముండలందరికీ నేనే లోకువైపోయాను రోయ్ నాయనోయ్. పెంచలయ్య పంచలోనే కూర్చున్నాడు. భోజనానికి ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఇంట్లో ఈ మూలుగు వినిపించింది. నెమ్మదిగా అది రోదనగా మారింది. ఏంటే, ఇప్పుడేమొచ్చింది? ఇంకేం కావాలి దేవుడోయ్, అందరి కళ్ళు నా కొంప మీదే ఉన్నాయి రాముడోయ్. ముండలందరికీ ఈ ముసలాడే కావలసొచ్చాడా నాయనోయ్. పెంచలయ్యకి సందర్భం బొత్తిగా ఏం అర్థం కాలేదు. ముండలంటుంది, ముసలాడంటుంది. అసలు సంగతి చెప్పకుండా ఏంటే గొడవ? ఎంతకంటే గొడవెందుకు దేవుడోయ్. సెంట్లు అత్తర్లు పోయాయి. ఇప్పుడు ఉత్తరాల దాకా వచ్చింది నాయనోయ్. ఈ కాపురాణేం చేస్తావు నాయనోయ్. పెంచలయ్యకి ఉత్తరాల మాట ఏంటో బొత్తిగా అర్థం కాలేదు. అత్తర్లకి ఉత్తరాలకి అసలు అతకడం లేదు. నీ ఏడుపాపి సరిగ్గా చెప్పు, లేదా నీ ఏడుపు నువ్వేడు, నా ఏడుపు నేను ఏడుస్తాను. అయిపోయింది నాయనోయ్. నా ఏడుపు నేను ఏడవాలట, తన ఏడుపు తను ఏడుస్తాడట దేవుడోయ్. ప్రేమలేఖలు రాసుకుంటుంది చాలక పరుకులో గీతాలు కూడా పాడతాడు కాబోలు రాముడోయ్. ప్రేమలేఖలేంటే? ఉన్నవన్నీ జేబులోనే పెట్టుకుని నన్ను అడుగుతున్నాడు మళ్ళీ నాయనోయ్. జేబులోనా? నా జేబులోనా? సుందరం అమాంతం ఆగి, లేకపోతే నా జేబులోనా అని అడిగింది. మళ్ళీ కాస్త ఊపిరి తీసుకుంది. మళ్ళీ ఆరంభించింది. చారుశీల అని మారుపేరు పెట్టుకుంటే సరిపోతుందనుకున్నా. సిగ్గన్నా లేకుండా అది ఈ గుంటకళ్ళని కలవపూలంటుందా? ఈ చప్పిడి దవడల్ని ముద్దు మూమంటుందా? మతి ఉన్న ముండైతే రామకోటన్నా రాసుకోక నీ పేరే జపం చేసుకుంటుందా? పద, దానికి జ్వరం తగిలిందట, వెళ్ళి కాళ్ళు పట్టాలేమో పో. ఇక నా మొగుడు నాకెందుకు దక్కుతాడు దేవుడోయ్. వాళ్ళ కాళ్ళ దగ్గర చేరిన తర్వాత నా పిల్లలెందుకు కనిపిస్తారు నాయనోయ్. ఇదేదో ఉత్తరం సంగతని అర్థమైంది పెంచలేకి. ఏం ఉత్తరమో గుర్తుకు రాలేదు. చాలాసేపు తర్వాత గణపతిచ్చిన ఉత్తరం గుర్తుకొచ్చింది. వెళ్ళి జేబులు చూసుకున్నాడు. అదీ లేదు. దీనిలో గణపతి తెచ్చిన ఉత్తరం ఉండాలి. ఏది? ఆ గణపతి ముండా కొడుకు అందరి కొంపలు తీస్తున్నాడు. నా కొంప మీదకే వచ్చాడు నాయనోయ్. లాభం లేదనుకున్నాడు పెంచలయ్య. అది గణపతి తెచ్చిన ఉత్తరం. నేను చదవనన్నా లేదు. మెదలకుండా దాన్ని జేబులో పెట్టు, వెళ్ళి వడ్డించు, లేదా వెళ్ళిపోతున్నాను అంతే. వెళ్ళిపోతాడట. వెనకుండి చూడవే పెద్దముండ, నాకెన్ని కష్టాలొచ్చాయి నాయనోయ్. పెంచలయ్య కోపంగా వెళ్ళి దూరంగా రోడ్డు మీద మంచం వేసుకుని కూర్చున్నాడు. సుందరమ్మ కొన్ని మంచినీళ్లు తెప్పించుకుని తాగి మళ్ళీ ఆరంభించింది.
కోపం పెరిగి పెరిగి పెంచలేని మంచం మీద కూడా ఉండనివ్వలేదు. చివాన్ల లేచి వెళ్ళి చుట్టుపక్కలంతా తాడి మంటల కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ మంటలెక్కడా దొరకలేదు. వాసం కర్రల కోసం చూస్తే అవి కనిపించలేదు. పాపం పెంచలయ్య రాత్రంతా సరైన ఆయుధం కోసం వెతుకుతూనే ఉన్నాడు. 10 గంటలకల్లా కోర్టుకు వెళుతూ పిల్లలిద్దరికీ అన్నాలు తినిపించి సావిట్లో కూర్చోబెట్టి అల్లరి చేయకుండా ఆడుకోండి, లేకపోతే నిద్రపోండి, సరేనా అంటూ ఇద్దరినీ ఒప్పించి వాళ్ళకి ఆడుకోవడానికి అవి ఇవి ముందు వేసి మరి కోర్టుకు వెళ్ళాడు బద్రీనాథ్. పిల్లలు చక్కగానే ఆడుకున్నారు చాలాసేపు. చాలాసేపటికి బంతి ఎగిరి వెళ్ళి అద్దాల బీరువా వెనక పడింది. దాన్ని తీయడానికి వెనక్కి దూరింది పెద్ద పిల్ల. అంతలో బీరువా ముందుకు పడి పెద్ద శబ్దం అయింది. చిన్నపిల్ల కెవ్వుమంది. వరండాలో ఎక్కడో ఉన్న జీవంతి అదిరిపడింది. పిల్లలకేం జరిగిందోనని గాబరా పడిపోయింది. పిల్లలకేం దెబ్బలు తగిలాయోనని గబగబా అటు పరిగెత్తుకొచ్చింది. సావిట్లో ఇద్దరు పిల్లలు కనిపించలేదు. బీరువా పడి అద్దం పగిలి సావిడంతా గందరగోళంగా ఉంది. ఈ పిల్లలు ఏమైనట్టు? జీవంతి వెతకడం ఆరంభించింది. వీధిలోకి వెళ్ళలేదు పిల్లలు. వరండాలో లేరు, వెనక గదుల్లో లేరు, తోటలోన కనిపించలేదు. గబగబా డాబా మీదకు వెళ్ళింది జీవంతి. అక్కడా లేరు. మరి ఏమైనట్టు? ఆఫీసు గదిలో చూద్దామనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఎక్కడా కనిపించలేదు. ఏదో గుళుక్ గుళుక్ అనే శబ్దం వినిపిస్తోంది. ఏంటా అని బల్ల కింద చూసింది. శబ్దం అక్కడి నుంచి కాదు, పెంచలయ్య గదిలో పెంచలయ్య బీరువా పక్క నుంచి వస్తోంది. గదంతా చీకటి. లైటు వేసి చూస్తే బీరువా వెనక చిన్నపిల్ల నోరు నొక్కిపెట్టి పెద్దపిల్ల బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. చిన్నపిల్లకి ఊపిరాడడం లేదేమో. జీవంతి చిన్నపిల్లను గబాలను లాగేసింది. ఇద్దరూ గొల్లుమని ఏడ్చారు. నోరు ముయ్! పెద్దపిల్ల ఏడుపు ఆపేసింది. చిన్నపిల్ల నిర్ఘాంతపోయి ఏడుపాపి ఆయాసపడుతోంది. చిన్నపిల్లని భుజానుంచుకుని వీపు నిమురుతూ వెనక్కి వెళ్ళింది జీవంతి. సావిట్లోంచి లోపలికి వెళుతూ వెనక్కి చూసింది. పెద్దపిల్ల ఆఫీసు గదిలో దర్వాజా దగ్గర గుడ్లలో నీరు కుక్కుకుంటూ కనిపించింది. జీవంతి లోపల గదిలోకి నడిచి వెళ్లి వెనక్కి తిరిగింది. చిన్నపిల్ల సావిడి గుమ్మం దగ్గర కనిపించింది, ముక్కు ఎగబీలుస్తూ. జీవంతి పిల్లని తన గదిలోనే తన పక్క మీదే పడుకోబెట్టి పక్కనే కూర్చుని చిచ్చి కొడుతూ మళ్లీ తలెత్తి చూసింది. పెద్దపిల్ల గది గుమ్మంలోనే కనిపించింది. గుమ్మానికి అంటుకుపోయి డోరు కట్టెన్లో తను చుట్టుకుపోతూ జీవంతి ఏమీ అనలేక అటే చూస్తోంది. పెద్దపిల్ల పొరపాటు జరిగిపోయినట్లు నాలుగు కరుచుకుని డోరు కట్టెన్ని వదిలేసి నలిగిపోయిన దాన్ని చేతులతో సాపు చేసి దులిపి జీవంతి వంక చూసింది. జీవంతికి నవ్వొచ్చి గొల్లుమంది. పెద్దపిల్లకి ఏడుపొచ్చి గొల్లుమంది. నవ్వుతూనే చిచ్చు కొడుతూ నీ పేరు అని అడిగింది. 4 సార్లుకి గాని ఆ పిల్ల జవాబు చెప్పలేదు. రంగి. పూర్తి పేరు చెప్పాలి. పూర్తి పేరు చెప్పు. రంగే. మరి దీని పేరు? బుంగి. కాదు, పూర్తి పేరు చెప్పడం లేదు నువ్వు. పూర్తి పేరే బుంగి, బొంగమూతి బుంగి. అంతలో దూరాన ఎక్కడో రైలు కోత వినిపించింది. అదిగో రైలు రైలు వస్తోంది, నాన్న రైలు దగ్గరకు వస్తాడు అంటూనే పిల్ల బయటకు పరిగెత్తింది. వద్దు, వెళ్ళకు వెళ్ళకు అంటూ జీవంతి లేచింది. వెనకనే వాకిట్లోకి వెళ్ళింది. అప్పటికే పిల్ల గడియ వేసున్న గేటుపైకి ఎక్కేస్తోంది. వెళ్ళకు, చాలా దూరం వెళ్ళలేవు, మీ నాన్న ఇక్కడికే వస్తాడుగా, వెళ్ళకు. ఎన్నో చెబితేనే కాని పిల్ల వెనక్కి రాలేదు. వెనక్కొచ్చిన తర్వాత కూడా పిల్ల బిక్కుబిక్కుమంటూనే స్టేషన్ దిక్కుగా చూస్తోంది. జీవంతి పిల్ల దృష్టి మరల్చడానికి నెమ్మదిగా దగ్గరకు తీసుకుంది. చూడు, నీ పేరు బాగాలేదు, కొత్త పేర్లు పెడతాను ఏం? నీ పేరు శారద, చెల్లయ్య పేరు నీరజ ఏం? అలాగేనంటూ పిల్ల పొత్రంలా తల ఊపింది. కోర్టులో బద్రీనాథ్కు పిల్లలు కళ్ళల్లోనే ఆడుతున్నారు. కైలాసం చుట్టాలెవరికి ఈ పిల్లల సంగతి పట్లేదా? అతని భార్య వైపు వారెవరూ లేరా? కేసు జరిగినన్నాళ్ళు ఎవరూ రాలేదు. కైలాసం తరపు వాళ్ళు ఎవరన్నా ఉండి రేపు పిల్లల్ని తనకు అప్పజెప్పమంటూ వస్తే? వచ్చినా సరే, ఈ పిల్లల్ని వాళ్ళ దగ్గర కొనుక్కుందాం. ఏ 1000 రూపాయలో పారేస్తే వాళ్లే పోతారు. తర్వాత కైలాసమే ఎప్పుడో వచ్చి అడిగితే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఏ కేసు విషయం పట్టించుకోలేదు. అన్నీ వాయిదాలే కోరాడు. 3 గంటలకే ఇంటికి తిరిగొచ్చాడు. పిల్లల అలికిడి వినిపించకపోయేసరికి కాస్త గాబరా పడిపోయాడు. పడక గదిలోకి తొంగి చూస్తే అక్కడ జీవంతి గాఢ నిద్రలో ఉంది. పక్కనే పెద్దపిల్ల ఆదమరిచి నిద్రపోతోంది. చిన్నపిల్ల జీవంతి గుండెల మీదే నిద్రపోతోంది. బద్రీనాథ్ అక్కడే చూస్తూ చాలాసేపు నిలబడిపోయాడు. మెదలకుండా వెళ్ళి ఆఫీసులో కూర్చుండిపోయాడు. ఇదేంటి, జీవంతి కూడా పిల్లల్ని దగ్గరకు తీస్తోందా? పిల్లలు జీవంతికి మచ్చికైతే తన దగ్గరుంటారా? రేపు తనతో వాళ్ళని తీసుకుపోతానంటే ఎలాగైనా పిల్లల్ని తనే మచ్చిక చేసుకోవాలి. ఇద్దరికీ చెరొక దాదీని పెట్టాలి.
జీవంతి దగ్గరికి ఇద్దరిని వెళ్ళనివ్వకూడదు. పిల్లలు, తన పిల్లలు. జీవంతికి ఏం సంబంధం? కైలాసం ప్రాణాన్ని రక్షించినందుకు వీళ్ళిద్దరినీ బహుమతిగా ఇచ్చి వెళ్ళాడు. తను వాళ్ళని స్వయంగా తెచ్చుకున్నాడు. వాళ్ళు తన వాళ్లే, తనే పెంచుకుంటాడు. గుండెల మీద పడుకోవడానికి తనేమన్నా కన్నతల్లా? కొద్ది నిమిషాల సేపు బద్రీనాథ్ గుండెలు ఈర్షతో నిండిపోయాయి. ఇంకా పిల్లలు నిద్రలేవరేం అనుకుంటూ కొద్ది నిమిషాల సేపు గుండెలు అసహనంతో కొట్టుకున్నాయి. మళ్ళీ వాళ్లతో ఆడుకోవాలని కాసేపు తాతాలాడాయి. పిల్లలిద్దరూ నిద్రలేచిన తర్వాత కూడా బద్రీనాథ్ దగ్గరికి రాలేదు. జీవంతే వాళ్ళకి మొహాలు కడిగింది, కొత్త బట్టలేసింది, వంటాము చేత హార్లిక్స్ ఇప్పించింది. అప్పుడు ఆడుకుంటూ పిల్లలు సావిట్లోకి వస్తే వాళ్ల వెనకే జీవంతి కూడా వచ్చింది. బద్రీనాథ్ అప్పటికే సావిట్లోకి వచ్చాడు. ఇద్దరి మధ్య అడ్డంగా పడున్న బీరువా. మధ్యాహ్నం ఆడుకుంటూ పిల్లలే పడదోశారు. బద్రీనాథ్ తనొక్కడే బీరువాను పైకి లేపి నిలబెట్టబోయాడు. జీవంతి సహాయం చేసింది. అద్దం పగిలింది, కాని బీరువా బాగానే ఉంది. బద్రీనాథ్ మారు పలకలేదు. పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళాడు. కారులో ఎక్కించుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. జీవంతికి ఇల్లంతా అంధకారం అలుముకుంది. తనకే ఇలా పిల్లలుంటే తను వెంట వెళ్లేదో, పిల్లల్ని పంపకుండా ఉంచేసేదో. తర్వాత మరి ఆ ఆలోచన కొనసాగి తనకే పిల్లలుంటే ఈ సంసారం ఇలా అయ్యేదా అనిపించింది. శ్యామ్ వచ్చి 2 రోజులైంది. ఇంకా 2 రోజులు శ్యామ్ రాకుండా ఉంటే బాగుండనిపిస్తోంది జీవంతికి. బద్రీనాథ్ ఆఫీసులో ఉన్న కోర్టుకు వెళ్లిన జీవంతికి పిల్లలతోనే కాలక్షేపం. అందులో చిన్నది మరీను. వచ్చిరాని మాటలు. దాని ఆపేక్షంతా గట్టిగా కౌగిలించుకోవడంలోనే వ్యక్తం చేస్తుంది. కబుర్లన్నీ పెద్దదానివే. పిల్లలకి అన్నం పెడుతూ బద్రీనాథ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా జీవంతి వచ్చి కూర్చుంది. బద్రీనాథ్ తెల్లబోయాడు. వంట మనిషి తెల్లబోయి చూసి, మీకు వడ్డించమంటారా అని అడిగింది. వడ్డించమంది జీవంతి. అందరూ భోజనాలు చేస్తుంటే పెద్దపిల్ల తింటూ వింతగా బద్రీనాథ్ వంక చూసింది. ఏదో సందేహం వచ్చినట్టుంది దానికి. కాని అడగడానికి సందేహం వచ్చింది కాబోలు ఆగిపోయింది. మళ్ళీ జీవంతి వంక చూసింది. ఏదో సిగ్గు. బద్రీనాథ్ దాని అవస్థ చూశాడు. ఏంటి, ఏం కావాలి? అడుగు, పర్వాలేదు. మరి మరి మీ ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోరేం? మొగుడు పెళ్ళాలేగా. తెల్లబోయింది జీవంతి. చిన్నబోయాడు బద్రీనాథ్. ఓహో, దెబ్బలాడుకున్నారా అనేసింది పెద్దది. బద్రీనాథ్ ఏం బాధపడ్డాడో మరి భోజనం వదిలేసి వెళ్ళిపోయాడు. అది చూసి కళ్ళనీళ్లు తిరిగి జీవంతి లేచి వెళ్ళిపోయింది. వన్ టైం వచ్చి పిల్లలకి మూతి ఒళ్ళు కడిగింది. చివరికి పెద్దదాంతో, అటువంటి పెద్ద మాటలు ఎప్పుడు మాట్లాడకు, చిన్నపిల్లవి, నీకెందుకు అవన్నీ అంది. ఏదో పొరపాటే జరిగిందని పెద్దదానికి అర్థమైంది. చిన్నది జీవంతి దగ్గరికి పరిగెత్తిన పెద్దది దూరంగా బిక్కమొహంతో నుంచుంది. జీవంతి చిన్నదాన్ని దగ్గరకు తీసుకుని నవ్వుతూ మాట్లాడిస్తుంటే అప్పుడే తను దగ్గరికి వెళ్ళింది. ముగ్గురు ఆటపాటల్లో పడిపోయారు. వంటామె అంతలోనే భోజనం చేసింది. తర్వాత కిలో పంచదార గట్టిగా పొట్లం కట్టుకుంది. అది రొంటిని చెంగులో పెట్టి దోపుకుని బయటకొచ్చింది. వెళ్ళొస్తానని జీవంతి దగ్గరకొచ్చి చెప్పి వెళ్ళబోయింది. జీవంతికి ఆమె వాలకం చూస్తేనే ఏదో అనుమానం కలిగింది. తర్వాత రొంటినేదో ఉందని నమ్మకమే కుదిరింది. ఆ రొంటినేముందో కాస్త చెబుతారా? ఏముంది? ఏం లేదే. ఏం లేకపోతే ఆ కొంగుని వదిలేయండి. ఇదా పంచదార? పిల్లదానికి జ్వరం వస్తే కాస్త తీసుకువెళ్తున్నాను. ఇలా తీసుకువెళ్ళానని అయ్యగారితో సాయంత్రం చెబుతానులేండి. దేవుళ్ళలాంటి వారాయన కాదనరు. నా మీద దొంగతనం కట్టరు. వంటామె విశ్వస వెళ్ళిపోయింది. కన్నార్పకుండా జీవంతి నిలిచిపోయింది. తనకి ఇంట్లో మిగిలిన స్థానం ఇదేనన్నమాట. శ్యామ్ వస్తే బాగుండును, సాయంత్రంలాగా తీసుకువెళ్ళిపోతే బాగుండును అనుకుంది. పాదాల కింద 1000 దీపాలు వెలుగుతున్నట్లే అనిపించింది. కట్టుకున్న చీర కూడా అరువు తెచ్చిన సొమ్ములా బరువనిపించింది. జీవంతిని చూసి పిల్లలిద్దరి మొహాలు బెళ్ళపెంకుల్లా అయ్యాయి. ఇద్దరూ అడుగు చొప్పుడన్నా అవ్వకుండా సావిట్లోకి వెళ్ళిపోయారు. జీవంతి ఆలోచిస్తూనే ఉంది. కాకితో కబురు చేస్తే శ్యామ్ వచ్చి వాలతాడు. తనని తీసుకెళ్లి వేరే కాపురం పెడతాడు. ఈ ఊళ్ళో లేదా మరో ఊళ్ళో. తల్లిదండ్రుల్ని లెక్క చేయడు. ప్రపంచం లెక్కే లేదు. ఆస్తిపాస్తులు అవసరం లేదు. స్వంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడొచ్చు. తన కోసం శ్యామ్ ఎంతైనా కష్టపడతాడు. నిద్రాహారాలు లేకుండా పనిచేస్తాడు. పెద్ద ప్లేడర్గా పేరు పొందుతాడు. ఊహలు సాగిపోతున్నాయి. కోరికలు పెరిగిపోతున్నాయి. జీవంతి మేడలు కట్టిస్తోంది. తోటలు వేయిస్తోంది. తనొక మహారాణిలా వెలిగిపోతోంది. కానీ శ్యామ్ ఆ డబ్బు కోసం కష్టపడుతున్నాడు. అలివికాని కేసుల్లో వకాల్తాలు తీసుకుంటున్నాడు. వాటి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నాడు. కష్టపడి గెలుస్తున్నాడు. ధనరాశులు తెచ్చిపడేస్తూ అలసిపోతున్నాడు. ఓడిపోతున్నాడు. రాత్రుల్లో నిద్రపట్టక బాధపడుతున్నాడు.
అంతా కళ్ళారా చూసినట్టే ఉంది. శ్యామ్ కూడా బద్రీనాథ్లాగే మారిపోయినట్టే ఉంది. మరో బద్రీనాథ్ లాంటి వాణ్ణి తయారు చేయడానికేనా ఈ మారుమనువు? ప్రేమించిన వాణ్ణి కష్టపెట్టడానికేనా మరో పెళ్లి? ఆలోచనలు ఆగిపోయాయి. చూపులు నిలిచిపోయాయి. కళ్ళెదుట గోడ గడియారంలో పెండ్యులం ఊగిసలాడుతోంది. కనుగుడ్లు పెండ్యులంతోనే ఊగిపోతున్నాయి. కష్టాలతో కడిగితే ప్రేమ ఫలించదా? ఒకరినొకరు కష్టపెట్టుకోవడాన్నే ప్రేమంటారా? శ్యామ్ తనని నిజంగా ప్రేమిస్తున్నాడా? సరే, తాను నిజంగా శ్యామ్ని ప్రేమిస్తోందా? ప్రేమించి అతన్ని సుఖపెట్టగలదా? తన సుఖం కోసం అతన్ని బలిపెట్టక తప్పదా? ప్రేమ బలి కోరుతుందా? తను నిజంగా శ్యామ్ని ప్రేమించిందా? కాక బద్రీనాథ్ మీద కచ్చతో ఇతన్ని ఆట వస్తువుగా వాడుకుందా? బద్రీనాథ్ ఎన్నాళ్ళు ఎంతో ఓపిక చూపెట్టాడు. తనను మాట తోలలేదు, తిట్టలేదు, కొట్టలేదు. తనెంత రెచ్చగొట్టినా తన మీద కచ్చగట్లేదు. చివరకు విడాకులిచ్చినా వెళ్ళగొట్టలేదు. ప్లేడర్ గారు చట్టానికి భయపడి ఊరుకున్నాడా? ప్రపంచానికి వెరిసి విస్మరించాడా? ఏదో ఆదర్శానికి కట్టుబడి మిన్నకున్నాడా? తన మీద ప్రేమతోనే ఇంతవరకు. గడియారం ఎక్కడ ఆగిపోయిందో ఆగిపోయింది. జీవంతి పక్క మీద ఎప్పుడు వాలిపోయిందో వాలిపోయింది. పిల్లలిద్దరూ అప్పటిదాకా ఎక్కడ నక్కున్నారో గుట్టు చప్పుడు కాకుండా అప్పుడొచ్చి చెరో పక్క చేరి నిద్రపోయారు. జీవంతికి మెలకు వచ్చేసరికి 4 గంటలయింది. అప్పటికే గది బయట వరండాలో చిన్న గుమస్తా వెంకట్రావు తారట్లాడుతున్నాడు. జీవంతిని చూసి నవ్వుతూ కిటికీ దగ్గరకొచ్చాడు. శ్యామ్ గారు మీతో ఈ మాట చెప్పి రమ్మన్నారు. జీవంతి లేచి తలుపు తీసుకుని వరండాలోకొచ్చింది. శ్యామ్ గారు అగ్రహారంలో ఇల్లు తీసుకున్నారు. ఆఫీసు ఇల్లు అక్కడే ఇంకా. నన్ను రెండో గుమస్తాగా తీసుకుంటానన్నారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక మీరు కూడా వచ్చేస్తే రాత్రికే. శ్యామ్తో నేను రావడం లేదని చెప్పు. రాదలుచుకోలేదని చెప్పు. ఆ? ముచ్చెమట్లు పోసాయి వెంకట్రావుకి. వీలైనంత త్వరగా నా సంగతే మరిచిపోయి వేరే పెళ్లి చేసుకోమని చెప్పు. పిల్లి మంత్రాలేస్తున్నట్లు పరుగులెత్తాడు వెంకట్రావు వెనక్కి. బద్రీనాథ్ ఆ సాయంత్రం 3 కేసుల్లో అనుకూలమైన తీర్పు విని అమితానందంతో ఇంటికొచ్చాడు 5 గంటలకి. ఆయనతో పాటు 10 మంది పార్టీలు గుమస్తాలు ఉన్నారు. పెంచలయ్య ఆనందానికి అంతే లేదు. జేబులు బాగా నిండాయి. ఇంటికి వెళుతూ మిఠాయి పొట్లాలు పట్టుకెళ్లాలని ఆయన ఆదుర్ద. అందర్నీ గబగబా వదిలించుకుని బద్రీనాథ్ లోపలికి రాగానే పిల్లల్ని కేకేశాడు. వాళ్ళు షికారుకు రెడీగా ముస్తాబై పరిగెత్తుకొచ్చారు. కారు ఎక్కండి పోదాం అంటూ చిన్నదాన్ని భుజానెత్తుకుని గబగబా నడిచాడు బయటికి. పెద్దది ముందే పరిగెత్తింది. మెట్ల మీద దిగుతుంటే కారులో జీవంతి కనిపించింది. మెట్ల మీదే ఆగిపోయాడు బద్రీనాథ్. కాళ్ళు కదలలేదు, కళ్ళు చెదరలేదు. కారులోనే ఉంది జీవంతి. డ్రైవర్, ఇవాళ వీళ్ళని షికారుకు నువ్వు తీసుకెళ్ళు. నాకు ఆఫీసులో పనుంది. బద్రీనాథ్ ఆఫీసు గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి కారు వెళ్ళిపోయిన శబ్దం కూడా వినిపించింది. కానీ జీవంతి కళ్ళెదుటకొచ్చి కనిపించింది. కళ్ళు ఆశ్చర్యం వెళ్ళగక్కుతున్నా బద్రీనాథ్ మాట్లాడలేదు. ఎదుటున్న కాగితాల్లో తలదొరచడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. నేను వెళ్ళలేదు, మిమ్మల్ని వెళ్ళనివ్వలేదు, క్షమించండి. పర్వాలేదు. కారులో నేనుండడం మీకు అంత అభ్యంతరం అవుతుంది అనుకోలేదు. ఆఫ్టర్ ఆల్ ఐ ఆమ్ యువర్ వైఫ్. కానీ డైవర్స్ ఇచ్చాను కదూ. అయినా 4 రోజులవుతున్నా నేను వెళ్ళలేదుగా. ఎన్ని రోజులైనా ఇంట్లోంచి వెళ్ళమనే హక్కు నాకు లేదు. ఎన్ని రోజులైనా ఉండే హక్కు నీకుంది. నేనసలు వెళ్ళకపోతే? ఈ ఇల్లు విశాలమైందేగా. వంటాయం ఉంది, వండి పెడుతుంది, పనివాళ్ళున్నారు, ఏ లోపం ఉండదు. ఇంతేనా ఈ జీవితంలో మిగిలింది? అంతే మనం మిగిల్చుకుంది. ఎగిరి వెళ్ళి గొంతు నులిమి వేయాలనిపించింది జీవంతికి. కోపంలోనే వెనక్కి తిరిగింది. కోపంగానే వరండాలోకి నడిచింది. ఎదురుగా శ్యామ్ వీధిలోంచి ఎదురొచ్చి ఎదుట నిలిచాడు. నేను అన్నీ ఆలోచించాను శ్యామ్. ఆలోచించే కబురు చేశాను. నువ్వు వేరే పెళ్లి చేసుకో. నువ్వన్నా సొప్పడు. జరిగింది మర్చిపో. జీవంతి ఇక ముందు జీవచ్చావమే. నువ్వేమన్నా నేను మర్చిపోలేను. మర్చిపోవడం నా వల్ల కాదు. ఎన్నాళ్ళు ఇంతగా ప్రేమించి ఎంతవరకు వచ్చిన తర్వాత? లేదు, నేనెప్పుడూ ప్రేమించలేదు. ఆయన మీద కోపంతో నీతో ఆటలాడాను. శ్యామ్, నువ్వింకా చిన్నపిల్లాడివి. నీకు చెప్పినా తెలీదు. జరిగిన దానికి పశ్చాత్తాపంతో కుళ్ళిపోవడం నాకెలాగూ తప్పదు. నువ్వన్నా తప్పుకొని తప్పుదిద్దుకో. ఇక ఎప్పటికీ గతాన్ని తలచుకోకు. ఒక పీడకల కరిగిపోయిందనుకో, ఇక వెళ్ళిపో. జీవంతి గబగబా వరండాలోకి నడిచి నేరుగా పడక గదిలోకి వెళ్ళిపోయింది. తలుపులు దడాలన మూసేసింది. పడక మీదకు వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది. శ్యామ్ మెట్లు దిగి మెల్లగా వెళ్ళిపోయాడు. బద్రీనాథ్కి ఇదేం పట్టలేదు. ఈ మాటలేవీ వినలేదు. ఓసి 476 కేసులో రాజీ ప్రయత్నం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు అంతసేపు.
రోజు తెల్లారినట్టే మరునాడు అందరికీ తెల్లవారింది. కుటుంబరావు గారి కాఫీ కూడా అయిపోయింది. కానీ ఇంకా శ్యామ్కే తెల్లారలేదు. వీడింకా నిద్ర లేవలేదేమా అని కుటుంబరావు గారు మొదట కిటికీలోంచి తొంగి చూశాడు. ఏదో అనుమానం వచ్చి దగ్గరికెళ్ళి చూశాడు. శ్యామ్కి ప్రాణాలున్న సూచనలేవి కనిపించడం లేదు. కుటుంబరావు గారు నరసు నరసు అంటూ అదే పనిగా కేకలేశాడు. ఆమె వచ్చింది. కొడుకు ఒంటి మీద చేయి వేసి చూసింది. అర్ధాయుష్కుడు అని చేయి తీసేసింది. నిర్జీవ ప్రతిమల్లా దంపతులిద్దరూ నిలిచిపోయారు. శ్యామ్ మరణ వార్త ఊరంతా ఒక్కసారిగా గుప్పుమంది. పెంచిలయ్య ఈ వార్త కాఫీ హోటల్ దగ్గరే విన్నాడు. గబగబా అటు పరిగెత్తాడు. వెంకట్రావు ఈ వార్త ఇంటి దగ్గరే విన్నాడు. సరాసరి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అందరూ అక్కడికి చేరుకున్నారు. డాక్టర్లు ప్రాణాలు రాత్రెప్పుడో పోయే అన్నారు. పెంచలయ్య వచ్చి చెప్పేదాకా బద్రీనాథ్కి ఈ వార్త తెలియలేదు. బద్రీనాథ్ ఆఫీస్ గదిలో ఉంటే పెంచలయ్య దగ్గరికెళ్ళి ఈ మాట చెవిలో చెప్పాడు. బద్రీనాథ్ వెంటనే లేచి బయలుదేరి వెళ్లబోయాడు. కాని పెంచలయ్య అతన్ని ఆపేశాడు. వద్దు, వెళ్ళొద్దు. ఎవరు ఏ మాటన్నా బాధపడాల్సి వస్తుందేని అతని కాళ్ళకే అడ్డం కూర్చున్నాడు. తోటి ప్లేడర్ చనిపోతే వెళ్ళి చూడకుండా ఎలా? అయినా వద్దు. కళేబరాన్ని ఇటే తీసుకొస్తే చూస్తే చూదురుగాని. బద్రీనాథ్ ఆగక తప్పలేదు. వీళ్ళిద్దరూ ఆఫీసు గదిలో చికాకు పడుతుంటే వెంకట్రావు సరాసరి జీవంతి గదిలోకి వెళ్ళాడు. చెప్పలేక మాట చెప్పాడు. దిగ్గున లేచి నుంచుంది జీవంతి. గబగబా బయటికి అడుగు వేసింది. అంతా ఆ గందరగోళంలో ఉంటే ఆ గదిలోనే ఈ ఉత్తరం కనిపించిందండి. మీ పేరు చూసి 10 మంది చూడకుండా ఉత్తరం నేను తెచ్చేశాను అంటూ వెంకట్రావు ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇస్తుంటే అతని చేతులు వణికిపోతున్నాయి. ఉత్తరం తీసుకుంటున్న జీవంతి చేతులు వణికిపోయాయి. జీవంతి, నా కొస పలుకులు. నేను మరిచిపోవాలన్నావు. వేరే పెళ్లి చేసుకోమన్నావు. సుఖపడమన్నావు. మొదటిసారిగా ఈసారి నీ కోరిక చెల్లించలేకపోతున్నాను. నిజమైన ప్రేమకు ప్రతిఫలం ఇదైనా సరే నిన్ను ప్రేమించడానికి నేను వెనక్కి తీయను. మరోసారి జన్మిస్తామని గాని తిరిగి కలుసుకుంటామని గాని నమ్మకం నాకు లేదు. నేనింకా చిన్నపిల్లవాణ్ణి కాదని పెద్దవాణ్ణేనని ఒప్పుకుంటావని విశ్వసిస్తూ నీ శ్యామ్. చేతిలోంచి జాబు నేల మీద రాలిపోయింది. జీవంతి కళ్ళు శూన్యంగా ఆకాశంలోకి చూస్తున్నాయి. కాదు శ్యామ్, కాదు. నువ్వింకా చిన్నపిల్లవాడివే. ప్రేమంటే నేర్చుకోవడానికి మనందరం ఇంకా చిన్నపిల్లలమే. గొల్లుమని ఏడుస్తూ జీవంతి సోఫా మీదే వాలిపోయింది. వెంకట్రావు అలా దూరంగా నుంచునే ఉన్నాడు. బద్రీనాథ్ ఇంకా వెళ్లి చూసి రావాలని తలుపు వేయలేదు. పెద్ద బ్యాండు మేళంతో శ్యామ్ అంతిమయాత్ర ఆ వీధినే వస్తోంది. ప్లేడర్లంతా వెంటున్నారు. క్లబ్బు మెంబర్లంతా వెంటున్నారు. ఊళ్ళో యువకులంతా వెంటున్నారు. బద్రీనాథ్ తోసుకుని వరండాలోకొచ్చాడు. వెంకట్రావు గబగబా వీధిలోకి పరిగెత్తాడు. జీవంతి వరండాలోకొచ్చి నుంచుంది. ఊరేగింపు మరింత ముందుకొచ్చింది. జీవంతి నవనాడులు అల్లాడిపోయాయి. స్తంభానికి తల కొట్టుకుంది. గిరున తిరిగి లోపలికి పరుగు తీసింది. తపమని గ్యాస్ స్టవ్ అంటించింది. చొప్పున చీరకొంగు అందించింది. మంటలు అరక్షణంలో గదంతా అలుముకున్నాయి. మరుక్షణంలో ఒకే జ్వాలగా జీవంతి గుండెలతో సమంగా మండిపోతున్నాయి. ఊరేగింపు ఇంటి ముందుకొచ్చింది. మంటలు వీధిలోకి వెళ్ళాయి. అందరి కళ్ల ముందే జీవంతి జ్వాలలో జ్వాలగా మండిపోతోంది. అందరూ అటు పరిగెత్తారు. కొందరు మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. అందరితో పాటు బద్రీనాథ్ కూడా పరిగెత్తాడు. నేల మీద జీవంతి ముద్ద కట్టుకుని మండిపోతోంది. ఈ నిప్పు ఈ ఇంటికి ఎప్పుడో పెట్టావు జీవంతి. చాలా రోజుల కిందటే జరిగింది ఈ పని. మాడిన స్తంభాలే మిగిలాయి. మనుషుల నీడలే నిలిచాయి. అంతలో బద్రీనాథ్ భ్రాంతి వదిలి బయటపడ్డాడు. ఏరి పిల్లలేరి. ఇంతటితో స్వర్గసీమ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.